హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ అయితే చేద్దాం. ముందుగా మనం లైనింగ్ని 4 పొరల పైన 2 మడతలు మన వైపుకు ఉండేలా వేసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకొని స్కేల్ సహాయంతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం బాడీ హైట్ని మార్క్ చేసుకోవాలి. బాడీ హైట్ 4 ఇయర్స్ బేబీకి వచ్చేసి 9 ఇంచెస్ సరిపోతుంది. సో ఇప్పుడు 9 ఇంచెస్ బాడీ హైట్ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే షోల్డర్ జాయింట్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ తీసుకుందాం. ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2.5. సో అక్కడి వరకు 2.5 అవుతుంది కదా. హాఫ్ ఇంచ్ వచ్చేసి చంకకి మరియు హ్యాండ్స్కి జాయింట్ కోసం వాడతాము. సో ఇప్పుడు ఆ లైన్ పైన, నేను గీస్తున్న లైన్ పైన నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ అండ్ ఖర్చు అన్నీ మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. చూడండి, 2.5 నెక్ విడ్త్, దాని పక్కన 1/2 ఇంచు ఖర్చు కోసం, తర్వాత 2 ఇంచెస్ షోల్డర్ కోసం. 2 ఇంచెస్ సరిపోతుందండి చిన్నపిల్లలకి. దాని తర్వాత 2 ఇంచెస్ పక్కన హాఫ్ ఇంచ్ వచ్చేసి హ్యాండ్స్ అండ్ షోల్డర్ జాయింట్ కోసం ఖర్చుకు వాడతాం. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను రాస్తున్నాను కూడా. అక్కడ 2.5 నెక్ విడ్త్ సరిపోతుంది 4 ఇయర్స్ బేబీస్కి. 1/2 ఇంచు నెక్ లోపలికి మలచడానికి, అంటే మనం రివర్స్ తీసుకుంటాం కదా, దానికోసం 1/2 ఇంచు ఖర్చు. దాని పక్కన 2 ఇంచెస్ షోల్డర్, 2 ఇంచెస్ పక్కా ఉండాలి, బాగుంటుంది. 2 ఇంచెస్ షోల్డరు, దాని తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసం, మళ్ళీ హ్యాండ్స్ జాయింట్ కోసం. నెక్స్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ అనేది పిల్లల్లో 2 నుండి 3 లోపే మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కువ అయితే అస్సలు బాగుండదండి. నెక్ డీప్ వచ్చేసి 3 తీసుకున్నా పర్లేదు, 2 తీసుకున్నా పర్లేదు. నేను వచ్చేసి అయితే 3 తీసుకుంటున్నాను. నెక్ డీప్ 4 ఇయర్స్ బేబీకి 3 బాగుంటుంది. 2 అయితే ఇంకొంచెం పైకి అవుతుంది. మరి 3.5, 4 అలా తీసుకుంటే నెక్ బాగా డీప్ అయి గలీజ్గా కనిపిస్తుంది. సో 3 తీసుకోవాలి. 3కి అలా మార్కింగ్ చేసుకొని ఎల్ షేప్ దగ్గర మళ్ళీ రౌండ్ షేప్ ఇచ్చేయాలి. అక్కడ 3 రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డబ్బా షేప్ తీసుకొని రౌండ్ షేప్ ఇవ్వాలి.